హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖ క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు శివరాత్రి రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ అనేది. ఖచ్చితంగా చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అలాగే నచ్చితే వెళ్తూ ఒక చిన్న లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇంకా శివరాత్రి రోజు మార్నింగే మా అత్తయ్య కల్లాపు చల్లేసింది. ఇంకా నేనైతే వచ్చి ముగ్గులు పెట్టాను. బట్ పెద్ద పెద్ద ముగ్గులు వేయలేదులేండి, చిన్నగా వేశాను. మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తూ ఉంది నాకు. అండ్ ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ చూసేసేయండి. తులసికోడ దగ్గర, గడపల దగ్గర, ఇంకా అక్కడ గుమ్మం దగ్గర అంతా కూడాను ఎర్రమున్న పెట్టాలి. ఇంకా ఓన్లీ ముగ్గు మాత్రం అవుతుంది. ఈరోజు నా చేయి బాగాలేదు కాబట్టి నేనైతే పెద్ద ముగ్గు వేయలే, జస్ట్ చిన్న ముగ్గు ఒకటి వేసాను. దానికి మా అమ్మాయి వచ్చి నేను కలర్స్ వేస్తాను మా అని చెప్పేసి వేస్తుంది. ఇంకా మంత్రాలు వినిపిస్తున్నాయా మీకు టెంపుల్ దగ్గర? సో పండగ హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 2 రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అయితే పాలాభిషేకాలు జరుగుతున్నాయన్నమాట వీరభద్రస్వామికి గుళ్ళో. అందుకే స్టార్ట్ అయింది. మంత్రాలు కూడా స్టార్ట్ అయ్యాయి, చదువుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పొయ్యి పెట్టి ఇప్పుడు మురుకులు మిక్చర్ కార్యక్రమాలు. ఇంకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ నాకు చేయి నొప్పి ఎక్కువగా ఉందని చెప్పేసి ముగ్గులు కూడా చాలా సింపుల్గా అయితే వేశాను. నాకు అసలు నచ్చలేదన్నమాట. అయినా ఇంకా తప్పదు కదా, చిన్నగానే వేసాను అనమాట. లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసి మంచిగా రంగులు వేసేదాన్ని. ఇదిగోండి, ఈ మనీ ప్లాంట్ అంటే చాలా మందికి ఇష్టం, అందుకే చూపిస్తున్నా ఇంకోసారి. ఇక్కడ నుంచి ఇదంతా ఉంటుంది మా చెట్టు. అది ఓకేనా? ఉండేటివి ఇంకా నేను చూపిస్తాలే, నువ్వు ఎవరికి. ఇంకా ముగ్గుల పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అత్తయ్య కూడా గడపలకంతా ఎర్రమన్ను పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసింది. పండగ అంటేనే మనకి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకొని మంచిగా వాటి కలర్స్ వేసుకొని ఇంకా ఎర్రమన్ను పెట్టి పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకున్నామంటే ఇంకా అసలు మహాలక్ష్మి ఇంట్లో తాండవం అన్నట్టే అంత కలగా ఉంటుంది. అండ్ మెయిన్గా విలేజెస్లో అయితే మంచిగా పేడ వేసాలికి మంచిగా చేస్తారు కాబట్టి ఇంకా కలగా ఉంటుంది. సో అట్లా ఇంకా మా అమ్మాయి పుణ్యమా అని కలర్స్ కూడా వేసేసామన్నమాట, ఏదో సింపుల్గా వేసి. ఇంకా పిల్లలిద్దరూ కూడాను ఇక్కడ పువ్వులు అయితే కోస్తూ ఉన్నారు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మీకు తెలుసు కదా, ఫుల్గా చెట్లు అయితే ఉంటాయి. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవిలేండి, బట్ ఈ ఎండలకి తర్వాత వాటర్ సరిపోక ఇంకా అన్నీ కూడా పోయాయి. ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. మాకేంటంటే ఇక్కడ శివరాత్రి అయ్యిందంటే ఆ మరుసటి రోజు నుంచి ఇంకా ఎండలు దుమ్ము లేపేస్తాయి అనమాట, ఫుల్ ఎండలు. ఇంకా ఈ రోజు నుండి చలికాలం అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అయితే ఎండాకాలం వస్తుంది కదా, కనకాంబరం పువ్వులు అయితే దండిగా పూస్తాయి. మేము వెళ్ళామంటే ఖచ్చితంగా ఇంకా కోసి కట్టి పెట్టుకుంటాం అనమాట. 1.5 మూర దాకా అవ్వచ్చు ఆ పువ్వులన్నీ చూస్తుంటే. ఇంకా పిల్లలు అయితే కోసేశారు. దాని తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ స్నానం చేసుకుని రెడీ అయిపోయి ఇంకా పొద్దున్నే దీపారాధన అయితే చేసేసుకుంటూ ఉన్నా. సో ఇంట్లో పండగ అంటే ఫస్ట్ దీపం వెలిగించేసుకున్న తర్వాతే, అంటే పూజ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాం కదా. ఇంకా నాకు చేయి నొప్పి కాబట్టి ఇంకా నేను నా వల్ల ఏ పనులు అయితే అవుతాయో అవి మాత్రమే చేస్తున్నా. మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదండి. నువ్వు ఆ పని చేయి, ఖచ్చితంగా నువ్వే చేయాలి అన్నట్లు ఏది కూడా లేదనమాట. చెప్తాను, అసలు నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మరు. నేను వచ్చిన రోజు నుంచి, నేను ఊరు నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా మా అత్తయ్య నాకు తలస్నానం చేయించడము, స్నానం చేయించడము, జడ వేయడము ఇవన్నీ కూడా చేసిందండి. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బాలింతలో కూడా మా అత్తయ్య నాకు ఎప్పుడూ ఇట్లా సేవలు చేయలేదులేండి. పెద్దమ్మాయికి అమ్మ వాళ్ళే చూసుకున్నారు, చిన్నమ్మాయికి అమ్మ వాళ్ళే చూసుకున్నారు. అప్పుడు అత్తయ్యకి సౌకర్యం లేదు, ఇక్కడ ఉండడానికి కూడా నాతో పాటు ప్రెగ్నెంట్ టైంలో కూడా లేరులేండి, బయట ఉన్నారనమాట. మా మరిది వాళ్ళ దగ్గర ఆర్మీలో ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు. కాబట్టి ఇద్దరికి బాలింతల్లో అమ్మే చూసుకునింది. అప్పుడప్పుడు నాకు బాధ అనిపించేది, నాకంటూ ఇలాంటివి ఏది చేయలేదని చెప్పి. బట్ మనకి ఒక టైం రావాలి. నాకు ఇలా వేలు తగిలింది అనేసరికి ఇప్పుడు చిన్న గాయమే కదా అన్నట్లు నెగ్లిజెన్సీ చేయలేదన్నమాట. కొన్ని విషయాల్లో మనకి నచ్చకపోవచ్చు, కానీ మనం వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు మనకు నచ్చకపోవచ్చు, బట్ అన్ని విషయాల్లో అలా ఉండరు. నాకైతే చక్కగా స్నానాలు చేయించడము, ఫుడ్ చేసి పెట్టడము, ఇంకా మంచిగా అన్నం కలిపి స్పూన్ వేసి ప్లేట్ ఇవ్వడము తినడానికి, ఇంట్లో ప్రతి పని మా అత్తయ్య, పిల్లలు ఇంకా మా అక్క వచ్చేదాకా చేసుకున్నారు. ఇంకట్లా నేను కూడా స్నానం చేసేసుకున్నాను, మా అత్తయ్య చేయించేశారు. ఇంకా నేను దీపారాధన చేసేసి
పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే వచ్చాము. ఒకసారి గుడిలో దేవుడిని చూసుకొని వెళ్దాము వీరభద్రస్వామిని అని చెప్పేసి వచ్చామండి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఫేమస్ అనమాట ఈ టెంపుల్. వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. శివరాత్రి ఫెస్టివల్ అనేది ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇంకా బయట ఊర్ల నుంచి కూడా చాలా మంది అయితే వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు, వాళ్ళకి కోరికలు తీరాయని చెప్పేసి. సో అందుకోసమనే చాలా వరకు వస్తుంటారనమాట. మా ఊర్లో నాకు ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అంటే శివరాత్రి అండి. 5 days సెలబ్రేషన్స్. చాలామంది ఆశ్చర్యపోయారనమాట కామెంట్స్లో, 5 రోజులు శివరాత్రి ఎలా జరుపుతారని చెప్పి. పక్క విలేజెస్ నుంచి కూడా దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ మొత్తం కూడా వస్తారనమాట ఈ శివరాత్రికి అయితే. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారు, నాతో మాట్లాడారు, మీట్ అయ్యారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము కూడా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన వర్క్ అయితే మురుకులు అంటే మిక్చర్ కాల్చడం అండి. ఇది వామ్ పొడి అంటాము, కొంతమంది కారపూస అంటారు కదా. సో అదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మామూలుగా మనం సంక్రాంతి ఫెస్టివల్కి మురుకులు, మిక్చర్లు, పిండి వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట చాలా ఊర్లలో. బట్ మా సైడ్ అంతా కూడాను శివరాత్రికి, అంటే మా అత్తయ్య వాళ్ళైతే శివరాత్రికి చేస్తారనమాట ఇవన్నీ. బట్ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే పెద్దలకు బట్టలు పెట్టుకోవడము, మొక్కడం ఇవి ఉంటాయి తప్పించి ఇట్లా పిండి వంటలు చేయడం అయితే ఏముండవు. ఇంకా శివరాత్రికే చేస్తామన్నమాట. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టున్నాను చూసారు కదా. సో అట్లా ఇంకా మేము ఇంకా కారపూస అంటే వామ్ పొడి రెడీ చేయడానికైతే ఇంకా పెడుతున్నాము. ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మా అక్క వాళ్ళు అయితే అంటే మా పెద్ద తోడుకోడల వాళ్ళు అయితే సండే రోజు ఒక మార్నింగ్ ఒక 8:30, 9 o'clock వచ్చేసారనమాట. టిఫిన్ టైంకి వచ్చేయమని చెప్పాము, వచ్చేసారు. ఇంకా నా వల్ల కూడా కొంచెం అవ్వట్లేదు కాబట్టి ఇంకా మా అత్త అయితే కొంచెం ఎర్లీగా వచ్చేయమని చెప్పారనమాట. మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా అన్నీ నేనే చేసుకుంటానండి, ఎవరిని హెల్ప్ తీసుకోనమాట. బట్ అందరం కలిసిమెలిసి చేసుకుంటాం, కానీ నేను పనులకైతే ఆచరించను అనమాట, ఎవరిని ఎదురు చూడను. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని చెప్పేసి నేను అన్నీ చేసుకుంటా. బట్ నాకు ఈసారి సర్లేదు కాబట్టి ఇంకా నన్ను కూర్చొని పెట్టి మొత్తం వీళ్ళే చేసి పెట్టారనమాట. అంతే కదండి, మనం అన్ని రకాలుగా బాగున్నప్పుడు మనము అన్నీ చేసేటప్పుడు మనకి ఇట్లా ఏదైనా అయినప్పుడు మనకి ఎవరున్నారు అనేది ఇలాంటి విషయాల్లో తెలుస్తుంది. బట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి చాలా భయపడుతూ వెళ్ళా, అక్కడ పనులన్నీ ఎలా చేసుకోవాలో ఏంటో అని చెప్పేసి చెయ్యిలా పెట్టుకొని. బట్ నాకైతే నేను అస్సలు అనుకోలే, మా అత్తయ్య కానీ మా అక్క వాళ్ళు కానీ మంచిగా హెల్ప్ చేశారు నాకు, అన్ని పనులు కూడా వాళ్ళే చేసి పెట్టారు. ఇంక ఇక్కడ మా అక్క అయితే మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. నేనైతే ఇంకా మురుకులు నాకు ఎత్తడానికి అయితే అవుతుంది చేత్తో, బట్ అది అంటే ఆయిల్లోకి ప్రెస్ చేయాలి కదా, సో అది నా వల్ల అవ్వదన్నమాట ఒత్తడానికి. అందుకోసం అని చెప్పేసి ఇంక మా వారిని కూర్చొని పెట్టాను. ఇంకా అందరం పొయ్యి దగ్గరే ఉండిపోయామంటే వంట చేయడం లేట్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి మా అక్కని వంటకు పంపించేసి నేను, మా వారు, మా అత్తయ్య, మా పెద్దమ్మాయి, మేము నలుగురు కూడాను వాంపొడి అయితే ప్రిపేర్ చేయడానికి ఇంకా స్టార్ట్ చేసేసాము. మా అత్తయ్య పిండి కలిపి ఆ మిషన్లోకి వేసిస్తూ ఉంటుంది ఒత్తడానికి, అండ్ మా వారైతే ఆయిల్లోకి ఒత్తుతూ ఉంటారు. నేనైతే వాటిని కాల్చి తీసి పక్కన ప్లేట్లో వేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా చేసుకుంటూ ఉంటే మధ్యలో మా పెద్దమ్మాయి కూడా రావడము, తను ఒత్తడము అట్లా చేస్తూ ఉండే. నాకేమో భయం వేస్తుంది అనమాట. మా పెద్దమ్మాయి ఒత్తడానికి కోసం తను అంత బలంగా కూడా ఉండదు, అది కొంచెం వెయిట్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేటప్పుడు ఎక్కడ చేయి జారిపోయి ఆయిల్లో వదిలేస్తుందేమో, నా ఫేస్ పైన వచ్చి ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి నేను వద్దంటే కూడా వినలేదు. నేను చేస్తా అని చెప్పేసి ఒక 5-6 times ఏమో తిప్పింది ఆయిల్లోకి. ఓకే, ఇంకా సరే తన హ్యాపీనెస్ని ఎందుకు వద్దనాలి, తను అడుగుతోంది కదా అని చెప్పేసి చేపించాను. మా వారికి అయితే 2 పనులు అనమాట, పొయ్యి మంట వేసుకుంటూ ఇంకా ఇందులోకి ఒత్తుతూ ఉండాలన్నమాట. అక్కడ కెమెరా వెనక మాట్లాడుతున్నది మా బావగారు అనమాట, మా ఆయన వాళ్ళ అన్న. ఇంకా మా వారు ఇక్కడ ఆయిల్ ఒత్తేటప్పుడు మెల్లగా ఒత్తుతున్నారు. అందుకే అంటున్నా, ఇంట్లో నా మీద అయితే అరుస్తావు కదా గట్టిగా, నీ బలాన్నంతా చూపించి ఇక్కడ ఒత్తు అని చెప్పేసి అంటూ ఉన్నాను. మేమైతే ఇలాంటి పనులు చేసుకోవడానికి అస్సలు బాధపడము, సరదాగా చేసేస్తాము.
చూసారు కదండీ! ఇలా మేము సరదాగా మాట్లాడుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉంటామనమాట. వంట పని కానీ, ఇంట్లో పనులు కానీ, తర్వాత ఇట్లా పిండి వంటలు ప్రిపేర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా అసలు మాకు టైమే తెలీదనమాట. ఎంత తొందరగా చేసేసుకుంటామంటే, ఇదొక పెద్ద పని, అయ్యో! ఇంక చెయ్యాలా అన్నట్లు నాకైతే ఉండదు మెయిన్‌గా. అండ్ మా అత్తయ్య కూడా అసలు నేను చెప్పేసాననమాట. నాకు చెయ్యి తగిలినప్పుడే నేను మరుసటి రోజుకే కాల్ చేసి చెప్పాను. పిండికేం పెట్టొద్దు, రెడీ చేయొద్దు, మిక్చర్‌కి, మురుకులకి చెయ్యి తగిలింది నాకు, మనం చేయలేమన్నాను. అండ్ అత్తయ్య కూడా నడుము నొప్పి అండ్ అంత ఏజ్ అయిపోతుంది కదా, తన వల్ల కూడా అవ్వదనమాట ఇవన్నీ చేయడానికి. ఇంకా నాకు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, వద్దుమా అని చెప్పేశాను. ఇంకా మళ్ళీ మా అక్క వస్తామన్నారు. మా అత్తయ్య అయితే నాకు తెలియకుండానే రెడీ చేసి పెట్టేసింది, పిండంతా మిషన్ కొట్టుకొని వచ్చి పెట్టేసింది. సరేలే ఇంకా చేసేద్దాంలే నాయన, మేము ఉన్నాం కదా చేస్తామని చెప్పింది. సరే ఇంకా నాకు మనసు ఒప్పలేదనమాట ఖాళీగా కూర్చోవడానికి. ప్రతి సంవత్సరం కూడా నేను ఇట్లా కాలుస్తూ ఉంటాను. ఈసారి నేను చేయలేదంటే నాకు ఏదోలా అనిపిస్తది. అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేద్దామని చెప్పేసి ఇంకా మా అక్కని కిచెన్‌లోకి తరిమేసి ఇంకా మేమైతే ఈ పనులు చేస్తూ ఉన్నామనమాట. అసలు హాఫ్ అన్ అవర్ నాకు టైం కూడా తెలియలేదనమాట. 1 కిలోనో, 1.5 కిలోనో పిండి. సో మేము హాఫ్ అన్ అవర్‌లో రెడీ చేసేసామనమాట. చూసారు కదా, ఇదేనండి కారపూస అయితే. చూసారా, ఇది అయితే మంచిగా చేసేసి దీన్ని ఇంకా ఆయిల్లో పల్లీలు, కరివేపాకు, ఈ కారం పొడి, వెల్లుల్లి ఇవన్నీ దంచి తిరగబాత వేసేసి పెట్టేశాము. మామూలుగా మనము బేకరీలో మిక్చర్ కానీ ఇట్లాంటివి కొనుక్కొచ్చేసుకున్నాం అనుకోండి, మురుకులు మిక్చరు. కాకపోతే 1 కేజీ అనుకోండి, 1 కేజీకి ఒక 100, 150 ఎంతో పెడతాము. అది ఎంతమందికి ఇవ్వగలుగుతాం చెప్పండి. శివరాత్రి అంటేనే ఇలాంటి వంటలే అనమాట మాకు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా మనం కొనుక్కొచ్చు అనేది ఎక్కడికి సరిపోదు. అందుకోసమని చెప్పేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, 1 కిలో వేసుకొచ్చుకున్నామంటే దగ్గర ఒక 3.5 కిలో, 4 కిలోలు అయితే అవుతుందన్నమాట. అప్పుడు మనము ఇంటికి తీసుకెళ్ళొచ్చు, పిల్లలు తినొచ్చు, వచ్చిన వాళ్ళకి పెట్టచ్చు కదా. అందుకోసమని ఇంట్లో చేసాము. బట్ ప్రతి సంవత్సరం కూడా ఉద్దిపప్పు మురుకులు, శనగ్గింజల మురుకులు, వాంపొడి 3 చేసేవాళ్ళము. బట్ ఈసారి అయితే ఇంకా చెప్పాను కదా, నాకు ఇలా ఉంది కాబట్టి సో మాకు టైం ఉన్నంత వరకు చేసుకుందామని ఓన్లీ కారపూస అంటే వాంపొడి మాత్రం ప్రిపేర్ చేసాము. మురుకులు అయితే చేయలేదన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందామని చెప్పేసి చేయి నొప్పి తగ్గిన తర్వాత ఇంకా వాంపొడి కాల్చడం అయిపోయింది కదా. దాని తర్వాత మా బావగారు అయితే బయట రసం పెడుతున్నారనమాట. వంటలు బాగా చేస్తారులేండి. సో అట్లా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా బావగారే మొత్తము. మా అక్క అక్కడ అన్ని రెడీ చేసి ఇస్తూ ఉంటే మా బావ అయితే తిరగబాత వేసి చేస్తున్నారనమాట. మామూలుగా మేము పండుగ వచ్చిందంటే సంక్రాంతి అయినా సరే, శివరాత్రి అయినా సరే, మేము పెద్ద పెద్ద డబరాలు పెట్టేసి వండుకోవాలి అనుకున్నప్పుడు స్టవ్ పైన అయితే చెయ్యము. అక్కడ నిల్చుకోవాలి, ఎంతసేపు చేస్తాం చెప్పండి. అందుకోసం అని చెప్పేసి ఇట్లా బయట పొయ్యి పెట్టుకొని పొయ్యి పైన చేసేసుకుంటాం అనమాట. అంటే ఒకరు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము, ఒకరు లోపల నుండి మసాలా డబ్బాలు అన్నీ అందించడము, ఒకరు పొయ్యి దగ్గర కూర్చొని ఈ వంటలు చేయడము, ఇట్లా కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు పని పెద్దగా శ్రమ తెలియదు. ఎంతమంది ఉన్నా మాకు ఈజీగా చేసేసుకుంటాము. ఒకప్పుడైతే ఇంకా రిలేటివ్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు, మంచిగా చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు అంతా తక్కువ అయిపోయిందిలేండి. పెద్దగా పండుగలు సరిగా సెలబ్రేట్ చేసుకునేది లేదు. అండ్ రిలేటివ్స్ కూడా మనము పెద్దగా ఎక్కడ గ్యాదర్ అయ్యేది లేదనమాట. అలా అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళే దండిగా అవుతాం అందరం ఒక చోట చేరామంటే, ఇంటికి పండగకి వచ్చామంటే. బట్ ఒక్కొక్కరు ఒక జాబుల పరంగా బయట ఉండడం వల్ల ఒక్కొక్కసారి రావడానికి వీలు పడుతుంది, ఒక్కొక్కసారి కుదరదనమాట అందరికీ. మేమైతే అందుబాటులో ఉంటాము. అండ్ మెయిన్గా నాకు పండగలకి అంటే నేను ఏ పండుగలకైతే అత్తగారింటికి ఖచ్చితంగా మేము ఉండాలి, రావాలి అనుకున్నట్టు ఉంటాయి కదా. ఇప్పుడు సంక్రాంతి అంటే బట్టలు పెట్టి మొక్కుతాము, వాటికి ఖచ్చితంగా ఉండాలి. ఒక పెద్ద కోడళ్ళు లేకపోతే కోడళ్ళు అని అనిపించుకుంటే సరిపోదు, ప్రతి దాంట్లో మనం ఉండి చెయ్యాలి, బాధ్యతగా ఉండాలి. అందుకే నేను ప్రతిదానికి మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటానండి అక్కడ చేసే ప్రతి పండుగకి కూడాను. అండ్ సింపుల్గా చేసే కొన్ని ఉంటాయన్నమాట. ఈ దీపావళి తర్వాత ఉగాది అయితే అసలు పెద్దగా సెలబ్రేట్ కూడా చేయరు ఇటు పక్క. ఇలాంటివన్నీ అక్కడ జరగవు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినా ఏముండదన్నమాట, మేము చెయ్యం కాబట్టి. సో అమ్మ వాళ్ళ ఊర్లో దీపావళి, ఉగాది, వినాయక చవితి చాలా బాగా చేస్తారు కాబట్టి మేము అక్కడికే వెళ్తూ ఉంటాము. సో వెళ్ళాల్సిన ఫెస్టివల్స్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్తామన్నమాట. చూస్తారు కదా మీరే వీడియోస్లో చూస్తూనే ఉన్నారు, నన్ను దగ్గర ఎన్ని ఇయర్స్గా చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలా ఉంటాను, ఫ్యామిలీ ఎంతో ఎలా ఉంటానని చెప్పేసి. ఇంకా మా పిల్లలు అయితే పువ్వులన్నీ కోసేశారు కదా, వాటిని అయితే ఇంకా కడదామని చెప్పేసి మెల్లగా ఇంకా పువ్వులు కట్టడానికి, నేను రెడీ అవ్వడానికి, చీరలు కట్టుకోవడానికి, ఇంకా చిన్న చిన్న పనులు చేయడానికి నాకు చెయ్యి ప్రాబ్లం ఏమీ లేదండి. కాకపోతే ఏవైతే మనం ఆ చెయ్యి వేలు తగులుతుంది ఈ పని చేస్తే అని అనుకుంటామో వాటికి దూరంగా ఉంటున్నాను. మిగతా నా వల్ల అయ్యే ప్రతి పని కూడా నేను చేస్తూనే ఉన్నా. మళ్ళీ ఒక కామెంట్ కూడా అనమాట, ఏమంటే నిన్నటి వీడియోలో వచ్చింది, మీకు డ్యాన్స్ వేయడానికి, మేకప్లు చేసుకోవడానికి మాత్రం వేలు నొప్పి లేదు, ఇంట్లో పనులు చేయడానికి వేలు నొప్పి వచ్చేసిందా అని. మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే, మా నోరు నొప్పిదా వస్తుంది తప్పించి మీలో మార్పు అయితే రాదులేండి. ఈరోజు చిన్న గాయమే కదా వేలికి, నీకేదో చెయ్యలేనట్టు
మాట్లాడుతున్నావు అనేసి పెట్టారనమాట కామెంట్స్. రేపు చెయ్యి తగిలిందని చెప్పి చెయ్యే లేదని చెప్తే చెయ్యే కదా పోయింది, ప్రాణమేం పోలేదు కదా అనేసి పెడతారు కామెంట్. కాబట్టి ఏం చేసినా రాంగ్గా కనిపించే మీలాంటి వాళ్ళకి నేను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి నొప్పి వాళ్ళకు ఉంటుంది. అదే చెప్తారు కదా సామెట, గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది, అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని. ఇంకా అలా మీకు నేనేం చెప్పలేను. ఇంకా వంట పని, పిండి వంటలు అంటే మీకు వాంపొడి కాల్చడము, వంట చేయడము ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. మేమందరం కూడా కూర్చొని మంచిగా తింటూ ఉన్నాము. ఇంకా నాకైతే ఒక ప్లేట్లో వేసి రైస్ అయితే కల్పించి ఇంకా మా అమ్మాయి అయితే ఇస్తూ ఉందన్నమాట. ఇంకా అందరూ కూడా తినడానికి కూర్చునేశారు. సో ఇదిగోండి నాకైతే వేసి ఇచ్చేసింది. ఇంకా మంచిగా మేము చేసిన వాము పొడి అనేది సైడ్ డిష్గా పెట్టేసుకొని నంచుకొని తింటూ అయితే ఇంకా తినడానికి కూర్చున్నాం అనమాట. ఇంకా ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి రైసు, మునక్కాయ వంకాయ సాంబారు, రసము, ఇంకా అరటికాయ తాలింపు, చిక్కుడుకాయ తాలింపు, తర్వాత ఏమో చేశారు, మర్చిపోయా, ఏదో చేశారండి, నిజంగానే మర్చిపోయాను నేను, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి నాకు గుర్తు రావట్లేదు. ఇవన్నీ కూడా చేశామన్నమాట. మళ్ళీ ఇంకెవరైనా వస్తుంటారు కదా భోజనాలకి, వాళ్ళకి పెట్టడానికి అందరికీ కలిపి అయితే వండేసుకున్నాము ఒకేసారి. మా అక్క అయితే చేసేసింది అండ్ మేమైతే తింటూ ఉన్నాము. సో ఇదండి ఈ రోజు వీడియో అయితే. రేపటి వీడియోలో వచ్చేసరికి మీకు శివరాత్రి రోజు ఈవినింగ్ నుంచి నైట్ వేడుకలు ఎలా జరిగాయి, అగ్నిగుండ ప్రవేశము, ఇవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.